మొదటిగా 8వ ప్రశ్నగా ఈ ప్రకటన గ్రంథంలో ఏం రాసుకున్నారు మీరు? 8వ ప్రశ్నగా అంటే ఈ ప్రకటన గ్రంథమును రాయవలసిన ఆవశ్యకత ఏమిటి? అమ్మ, ప్రకటన గ్రంథాన్ని రాయవలసినటువంటి ఆవశ్యకత ఏంటి? తర్వాత 9వ ప్రశ్న కూడా ఈ ప్రకటన గ్రంథం ద్వారా మనం ఏమి తెలుసుకోవాలని ఆయన ఈ ప్రకటన గ్రంథాన్ని రాసి ఇచ్చాడు. ఈ 2 ప్రశ్నలకు సమాధానం వెతికే ప్రయత్నం చేద్దాం. మరి ఇందులో ఎంతవరకు మనం ముందుకు కొనసాగుతామో చూద్దాం. మొట్టమొదటి ప్రశ్న, ఈ యొక్క ప్రకటన గ్రంథము రాయవలసినటువంటి ఆవశ్యకత ఏమిటి అనే దానికి మనం ఈ దినాన సమాధానం వెతుకుతాము. అయితే దీని గురించి కొంత వివరణగా వెళ్ళాలంటే దానియేలు గ్రంథాన్ని, జకరియా గ్రంథాన్ని, ప్రకటన గ్రంథాన్ని కలిపి చదవాలి. ఎప్పుడైనా కూడా మనం చదివేటప్పుడు ఒక ప్రకటన గ్రంథం చదివిన అర్థం కాదు, ఒక జకరియా గ్రంథం చదివిన అర్థం కాదు, ఒక దానియేలు గ్రంథం చదివిన అర్థం కాదు. ఈ మూడింటిని కొలబరేషన్ చేసుకొని ఈ 3 గ్రంథాలను పరిశీలిస్తూ మనం చదవవలసినటువంటి వారంగా ఉన్నాం. అప్పుడే మనకు ప్రకటన గ్రంథం క్షుణ్ణంగా అర్థమవుతుంది. అర్థమవ్వకపోతే ఇదేమి ఏంటిది బ్రహ్మ విద్య అయితే కాదు. చాలా మంది అనుకుంటారు మాకు ప్రకటన గ్రంథం చదువుతుంటే ఏమి అర్థం కావట్లేదు అని అంటారు. అసలు ఈ ప్రకటన గ్రంథం రాసింది ఎవరు చెప్పండి? మహా ఫిలాసఫర్, మహా గొప్ప జ్ఞాన ఎవరు రాశారండి? ప్రకటన గ్రంథాన్ని ఎవరు రాశారు చెప్పండి అమ్మా, ఎవరు రాశారు? మహా గొప్ప జ్ఞాని ఫిలాసఫర్ రాశాడా? ఎవరు రాశారు? విద్య లేని పామరుడు. అమ్మ, అర్థమవుతారు అన్నమాట. అన్స్కూలింగ్ అంటాడు ఒక చోట ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ లో. అంటే స్కూల్ వైపుకే తిరగనటువంటి వారు, స్కూల్కే వెళ్ళినటువంటి వారు. అటువంటి ఒక వ్యక్తి ఈ ప్రకటన గ్రంథాన్ని రాశాడు అంటే అది మనకు అర్థం అవడానికే రాశాడు, అర్థం చేసుకోవడానికే రాశాడు. అర్థం అవ్వకపోతే ఆయన రాయలేడు కదా, ఆయనకి అర్థం అవ్వకపోతే రాయలేడు కదా. కాబట్టి అందరూ అర్థం చేసుకోవాలి, అవగాహన చేసుకోవాలి అన్న ఉద్దేశంతో ఆయన ఈ ప్రకటన గ్రంథాన్ని రాయించాడు. అయితే దానియేలు గారికి, యోహాను గారికి కొన్ని సిమ్యులేషన్స్ ఉంటాయి. అంటే ఇద్దరు ఒకే విధంగా వారేమో దానియేలు గారేమో ఇశ్రాయేలీయులకు కావలసినటువంటి ప్రకటన గ్రంథం అనగా దానియేలు గ్రంథాన్ని రాసి ఇశ్రాయేలీయులకు ఇచ్చాడు దానియేలు గారు. మరి అన్యులకు, ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ప్రకటన గ్రంథాన్ని రాసి ఇచ్చింది ఎవరు? ఈ యోహాను గారు. ఇది అన్యులకు, ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరికీ, ఇశ్రాయేలీయులకు కూడా అందరికీ వర్తిస్తారు. కానీ ఇశ్రాయేలీయులకు ఇవ్వాల్సినటువంటి ప్రకటన గ్రంథాన్ని మాత్రం దానియేలు గారు రాసి ఇచ్చారు. కాబట్టి వీరిద్దరూ పొందేటటువంటి దర్శనాల్లో ఒక సిమ్యులేషన్ అనేది మనం చూస్తాం. సిమిలారిటీ ఒకేలా ఉంటుంది అన్నమాట వారి దర్శనాన్ని పొందినటువంటి విధానం. ఇది మీకు చదివించడానికి కూడా అంత సమయం నాకు లేదు కాబట్టి మీరు చదువుకోండి. ఇంటికి వెళ్ళిన తర్వాత దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 8 నుంచి 12 వచనాలు. దానియేలు గ్రంథం 10వ అధ్యాయము 8 నుంచి 12 వచనాలు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 10 నుంచి 8 వచనాలు. ఇది ఎక్కడికి వెళ్ళి చదువుకోవాలి మీరు? ఇంటికి వెళ్ళిన తర్వాత. ఇప్పుడు చదవడానికి టైం లేదు కాబట్టి నేను కంటిన్యూగా వెళ్తా ఉన్నాను. ఇది ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చదువుకోండి. అక్కడ ఈ దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 8 నుంచి 12 వచనాల్లో చూస్తే అక్కడ కూడా దానియేలు గారు ఒక దర్శనాన్ని పొందుతూ ఉన్నారు. అది ఇశ్రాయేలీయులకు ఇవ్వాల్సినటువంటి ప్రకటనలు కూర్చున్నటువంటి దర్శనం. ఇక్కడ యోహాను గారు పద్మాసులు, ఈయన కూడా దర్శనం పొందుతూ ఉన్నాడు దేవుని దగ్గర నుంచి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 10 నుంచి 20 వచనాలు. ఇది ప్రజలందరికీ ఇవ్వాల్సినటువంటి ప్రకటన గ్రంథం విషయమైన దర్శనం. వీళ్ళిద్దరు దర్శనం పొందినప్పుడు ఇద్దరు ఒకేలాగా కూడా ఫీల్ అవుతారు. అక్కడ దానియేలు గారు కూడా ఆ దర్శనం పొందుతున్నప్పుడు ఏమైపోయాడు తెలుసా? సాష్టాంగ పడిపోయాడు. దూత ఎదుట సాష్టాంగ పడ్డాడు. అంటే భయపడ్డాడు, వణికిపోయాడు, కాళ్ళు చేతులు వణికిపోయినాయి. ఎవరికి? దానియేలు గారికి. అలాగే ఇక్కడ కూడా యోహాను గారు కూడా ఈ దర్శనాన్ని చూస్తున్నప్పుడు ఈ యోహాను గారు కూడా ఏమైందో తెలుసా? ఇక్కడ కూడా ఈయన భయపడ్డాడు, సాష్టాంగ పడిపోయాడు, బోర్లంగా చర్చిల వారివలే అయిపోయాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఒకసారి ఈ మాటలు చదువుతారు చూడండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం. 17వ వచనం. చూసారా ఇక్కడ ఏమన్నాడు యోహాను గారు? నేను ఆయన చూడగానే ఏమైపోయాడంట? చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. సరే, దానియేలు గారు ఏమంటారు చూడండి. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 9వ వచనంలో చూడండి. ఏమైపోయాడంటే ఈయన కూడా ఏమయ్యాడు? సాష్టాంగ అంటే బోర్లంగా
అతను యోహాను గారు ఏమయ్యాడు? ఆయన కూడా చచ్చిన వాని వల్ల ఘోరంగా పడిపోయాడు. ఇక్కడ ఈ దానియేలు గారు కూడా ఎలా అవుతూనే ఉన్నారు, ఈయన కూడా సాష్టంగా పడిపోయాడు. కాళ్ళు చేతులు వణుకుపోతున్నాయి, భయంతో ఆందోళనతో వణుకుతో దడతో భయపడతా ఉన్నాడు దానియేలు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే దానియేలుతో ఏమని చెప్తున్నాడు అక్కడంటే, దానియేలు నువ్వు చూసినటువంటి ఈ దర్శనము, ఇందులో నేను చెప్తున్నటువంటి ఈ మాటలు నువ్వు లిఖించొద్దు, రాయవద్దు, వాటిని ముద్రించు, వాటిని రాయు. నువ్వు ఇప్పుడు అప్పుడే రాయు. నువ్వు అంచె దినాల్లో అవి రివీల్ చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంది. అప్పుడు మాత్రమే వాటిని నేను రివీల్ చేస్తాను. కానీ నువ్వు వాటిని మాత్రం ముద్రించు, దాన్ని నువ్వు భద్రపరచు అన్న విషయాన్ని చెప్తాడు. ఎక్కడంటే చూడండి 12 అధ్యాయము 4-9 వచనాలు చూడండి. దానియేలు గ్రంథం 12:4-9 వచనాలు. నీవు ఈ మాటలను ఏం చేయమంటున్నాడు? మరుగు చేసి, అంటే ఏం చేయమంటున్నాడు? కనపడలేవద్దు, ఇది రాయవద్దు, ఇది మరుగుగా ఉండాలి, రహస్యంగా ఉండాలి. మరుగు చేసి ఎక్కడ ఎప్పుడు కావాలంటే ఎప్పుడు రావాలి బయటికి? అంత్యకాలం వరకు ఈ గ్రంథమును ముద్రించు. అంత్యకాలం వరకు కూడా ఈ గ్రంథాన్ని ముద్రించు. దీన్ని ఓపెన్ చేయడానికి వీలు లేదు. అంటే మూసే, దీన్ని మరుగుగా ఉంచు, దీన్ని తెరవద్దు. ఇది ఎప్పుడు తెరవాలి? అంత్యకాలంలో తెరవలసి ఉన్నది. కాబట్టి అప్పుడు వరకు దేవుడు ముద్రించి ఉంచు, తెరవకు, మరుగు చేసి ఉంచు అన్న మాట తెలియజేస్తారు. 9 వచ్చిన కూడా చూడండి. మొదటి నుంచి చదువు. 9 ఏం చేయమంటున్నాడు అక్కడ కూడా? 9వ వచనంలో కూడా దేవుడు ఏం చేయమంటున్నాడు? అంత్యకాలం వరకు ఈ సంగతులను మరుగుగా ఉండునట్లు ముద్రింపబడినవి కనుక దానియేలు నీవు ఊరు కొనమని చెప్పాను. అంటే దానియేలుతో ఏం చెప్తున్నాడు దేవుడు? దేవుని దూత ద్వారా ఏం చెప్తున్నాడు? ఈ మాటలు, ఇప్పుడు నేను నీతో పలుకుతున్నా ఈ మాటలు, నేను నీకు ఇస్తున్న ఈ దర్శనము ఎప్పుడు వరకు భద్రపరచబడాలి? అంత్యకాలం వరకు నువ్వు భద్రపరచు, అలాగే ఉంచాలి, మరుగు చేసి ఉంచాలి, ముద్రించి ఉంచాలి. దాన్ని తెరవటానికి వీలు లేదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి యోహాను ఏం చెప్తున్నాడు ఇప్పుడు అన్న విషయాన్ని కనుక మనము పరిశీలన చేసినట్లయితే, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం చూడండి. 10వ వచనం 10-11 కలిసే ఉంటది. ఏంటంటే నువ్వు చూచుచున్నది ఏం చేయమంటున్నాడు ఇక్కడ ఏం చేయమంటున్నాడు? మరుగు చేయమని చెప్పలేదు. ఏం చేయమంటున్నాడు? నువ్వు చూచుచున్నది పుస్తకములో రాసి ఎఫెసు, స్మరణ, పెర్గము, తుయతైర, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవోదికీయ అని 7 సంఘములకు పంపుమని చెప్పుట నా వెనక వింటిని. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ 7 సంఘాలకే పంపమనటంలో ఉన్నటువంటి ఆంతర్యం రాబోయే కాలంలో నేను చెప్తాను. అక్కడ దాకా మనం వెళ్ళలేము. ఇప్పుడు చాలా విషయాలు ఉన్నాయి నేను చెప్పాలంటే. సమయం కొంచెం అధికమైంది కాబట్టి నేను ముగించాలి. కాబట్టి మరలా వచ్చే వారంలో కంటిన్యూ చేస్తాను. నేను చాలా విషయాలు ఉన్నాయి మీకు, నేను పిన్ చెప్తా ఉన్నాను ప్రకటన గ్రంథాన్ని గురించి. ఎవరు కూడా ఇలా చెప్పరు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ ఏమంటాడు యోహాను తోటి? నీవు చూస్తున్నది ఏం చేయాలి? నువ్వు గ్రంథమందు రాసి ఈ సంఘాలకు 7 సంఘాలకు నువ్వు పంపించాలని చెప్తాడు. మళ్ళీ ఒకసారి 19-20 వచనాలు కూడా చదవండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 19-20 వచనాలు. నీవు చూసిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలుగబోవు వాటిని అనగా అమ్మా నా కుడి చేతిలో నువ్వు చూసిన 7 నక్షత్రాలను గురించి రాయు. ఇక్కడ ఏం చెప్తున్నాడు యోహాను తోటి? అమ్మ మీకు దానియేలుని యోహాన్ని సిమ్యులేషన్ గా చూపెడుతున్నాడు, సిమిలారిటీ. అక్కడ దానియేలుతో ఏం చెప్పాడు? అంచె దినాల వరకు కూడా దీన్ని ముద్రించి మరుగుగా ఉంచి దీన్ని ఓపెన్ చేయకని చెప్పాడు. ఇక్కడ యోహానుతో ఏం చెప్తున్నాడు? నువ్వు రాసి పంపించు సంఘాలకి. ఇది మరుగు చేయబడింది కాదు, ఇప్పుడు ఇది ఓపెన్ చేయాలి.
ఇది నువ్వు రాసి ఇప్పుడు ఏం చేయాలి? సంఘాలకి పంపించాలి. కాబట్టి నువ్వు రాసి పంపించని చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అసలు అంత్యకాలం ఎప్పుడు ప్రారంభమైంది? అంత్యకాలం ఇప్పుడు ప్రారంభమైంది. అంత్యకాలంలో ఈ విషయాలను దాని ద్వారా అంత్యకాలం వరకు మరుగేసు అంత్యకాలం తర్వాత ఇది బయలుపరచబడాలి. కాబట్టి నువ్వు అలాగే ముద్రించని చెప్పాడు. మరి అంత్యకాలం అసలు ఎప్పుడు ప్రారంభమైంది? అంత్యకాలం ఎప్పుడు ప్రారంభమైంది? చెప్పరా? ఏమేమి గ్రంథం 2వ అధ్యాయం 28వ వచనంలో చదవండి ఒక మాట ఒకసారి. అంత్యకాలము ఎప్పుడు ప్రారంభమైందో మీకు తెలియటానికి మాట జరుగుతుంది. ఏమేమి గ్రంథం 2:28 ముందు కూడా అంత్య దినాల్లో ఈ విషయాలన్నీ మీ కుమార్తెల మీద నేను నా ఆత్మను కుమ్మరిస్తాను. ముందంక పైకి అక్కడ అంటాడు, అంత్య దినాల్లో ఏమైందో అంటా ఉంటాడు, నేను మీ కుమార్తెల మీద నా ఆత్మను కుమ్మరిస్తాను, వారు ప్రవచిస్తారు, మీరు దర్శనాలు చూస్తారని చెప్పాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి ఎప్పుడు ప్రారంభమైంది ఈ మాట? ఎప్పుడు నెరవేర్చబడింది? అక్కడ ఏవేలు పలికినటువంటి ఆ ప్రవచనము, ఆ మాట ఎక్కడ నెరవేర్చబడింది? ఎక్కడ? పెంతెకోస్తు దినాన్న యేసు ప్రభు వారి శిష్యులందరూ ఎక్కడున్నారు? ఎక్కడున్నారు వీళ్ళంతా? యెరూషలేములో మేడగది పైన ఉండి ఎడతెగక వారు ప్రార్థన చేస్తున్నటువంటి సమయంలో యోవేలు గారు ప్రకటించినటువంటి ఆ ప్రవచనము ఇప్పుడు ఎక్కడ నెరవేర్చబడింది? అపోస్తలుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయంలో నెరవేర్చబడినట్లుగా మనం చూస్తున్నాం. ఆ ఆత్మ అంత్య దినాల్లో నేను మీ కుమార్తెల మీద నా ఆత్మను కుమ్మరిస్తానని చెప్పినటువంటి ఆ ప్రవచనము పెంతెకోస్తు దినాన యెరూషలేములో నెరవేర్చబడింది. దేవునికే మహిమ కలుగును గాక. అప్పుడే అంత్య దినాలు ప్రారంభమైనవి. ఎప్పుడు ప్రారంభమైనవి? ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు భూమి మీదకి దిగి వచ్చాడో, అపోస్తలుల మీదకి దిగి వచ్చాడో, తన ఆత్మశక్తితో ఆత్మ బలంతో అందరిని నింపాడో, అప్పుడే ఏమైంది? అంత్యకాలము ప్రారంభమైంది. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి యోహాను చేత ఇప్పుడు ఏం చేపిస్తున్నాడు ఈయన? యేసు ప్రభు వారు అక్కడ మరుగైంచబడినటువంటి ఆ విషయాలు ఇప్పుడు నువ్వేం చేయాలి? ఇక్కడ బయలుపరచాలి, నువ్వు రాసి పంపించాలి. అంత్యకాలం వచ్చింది, అంత్యకాలం సమీపించమై ఉన్నది. కాబట్టి మీరు ఈ విషయాలు తెలుసుకోవలసినటువంటి సమయం వచ్చి ఉన్నది. కాబట్టి మీరు ఏం చేయాలి? వీటిని ప్రకటించు, వీటిని రాసి పంపించు అన్న విషయాన్ని తెలియజేస్తా ఉన్నాడు. దేవునికే మహిమ కలుగును గాక. మరిన్ని విషయాలు త్వరగా మనం చూద్దాం. చూడండి, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో చూడండి. ఈ సంగతులు త్వరగా సమీపమై ఉన్నవి. ఈ సంగతులు త్వరగా ఏమై ఉన్నాయంట? సంభవింపనై ఉన్నవి. కాబట్టి మనం అందరం తెలుసుకోవాల్సినటువంటి వారుగా ఉన్నాము. కాబట్టి ఈ ప్రకటన గ్రంథం రాయవలసినటువంటి ఆవశ్యకత వచ్చింది. ఎందుకు రాశారు ఆయన? సమయము సమీపించి ఉన్నది. ఈ అంత్య దినాల్లో మనం ఉన్నాము. తెలుసుకుని మనం సిద్ధపడవలసినటువంటి వారంగా ఉన్నాము, భద్రం చేసుకోవాల్సినటువంటి వారంగా ఉన్నాము. కాబట్టి ఇప్పుడు ఈ ప్రకటన గ్రంథం కనుక లేకపోతే, అది రాయబడకపోతే మనం ఎలా సిద్ధపడాలో, ఎలా సంసిద్ధులై ఉండాలో ఆయన రాకడ ఎప్పుడు మనకు తెలిసి ఉండేది కాదు. అందుకనే యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీద శరీరధారిగా ఉన్నప్పుడు మత్తయి సువార్త 24వ అధ్యాయం 3వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యులు యేసు ప్రభు వారు ఒలీవల కొండ మీద కూర్చున్నప్పుడు ఒక ప్రశ్న అడుగుతారు. ఏంటి ఆ ప్రశ్న అంటే, అయ్యా నీ రాకడకును ఈ యుగ సమాప్తికి సూచనలు ఏంటి అని అడుగుతారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ మాట చదవండి ఒకసారి. శిష్యులు ఆయన యొద్దకు వచ్చి ఏకాంతంగా వచ్చి ఏమడుగుతున్నారో తెలుసా? ఇవి ఎప్పుడు జరుగును? అంటే ఆయన కొన్ని సూచనలు చెప్పాడు. ఇవి ఎప్పుడు జరుగును? నేను వస్తానని ఆయన చెప్తున్నాడు. నేను మిమ్మల్ని విడిచి వెళ్తున్నాను, తిరిగి మళ్ళీ నేను వస్తానని చెప్తున్నాడు. అయితే ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును
ఈ యుగ సమాప్తికి చూసినదేంటి మాతో చెప్పమని వారు అడుగుతున్నారు. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. ఆ శిష్యులు కనుక ఈ ప్రశ్న అడుగుండకపోతే, యేసు ప్రభు వారు కనుక దానికి సమాధానం చెప్పఉండకపోతే మనందరి పరిస్థితి ఎలా ఉండేదో తెలుసా? అయోమయ పరిస్థితులకు వెళ్ళిపోయేవారు. ఎందుకు? ఆయన రాకడికి ఏంటో చూసేది మనకు తెలియకపోతే, ఎప్పుడు వస్తాడో ఏంటో మనకు తెలియకపోతే మనం ఏం చేస్తాం? అయోమయ పరిస్థితుల్లోనే ఉంటాం కదా. అవునా కదా? అయోమయ పరిస్థితుల్లోకి మనం వెళ్ళిపోతాం. కాబట్టి ఈ ప్రశ్న వాస్తవానికి శిష్యులు వారంతటి వారు అడిగారని నేను నమ్మను. ఎందుకంటే అంత జ్ఞానము అంత తెలివి వారికి లేదు, శిష్యులకు లేదు. ఆ ప్రశ్న అడిగే అంత జ్ఞానం కానీ, ఆ ప్రశ్న అడిగే అంత తెలివి కానీ శిష్యులకు లేదు. అయితే ఎవరు అడిగి ఉండవచ్చు వీరి చేత, ఈ శిష్యుల చేత ఎవరు అడిగించి ఉండవచ్చు? చెప్పండి, ఎవరు అడిగించుంటారు? పరిశుద్ధాత్ముడే అడిగించుంటాడు. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు అడిగించాడు కాబట్టి ఇప్పుడు యేసు ప్రభు వారు ఏం చేస్తున్నాడో తెలుసా? వారికి సమాధానం చెబుతున్నాడు. నా రాకడికి ఏం జరుగుతుందంటే యుద్ధాలు, భూకంపాలు, తుఫాన్లు, వరదలు, తర్వాత దేశం మీదకి దేశం, రాజ్యం మీదకి రాజ్యం, ప్రజల మీదకి ప్రజలు, తెగుళ్ళు, వ్యాధులు, కష్టాలు, నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు, ఇవన్నీ కూడా ఏమవుతాయి తెలుసా? భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా చుట్టుముడుతూ ఉంటాయి. ఇవన్నీ ఒకదాని వెంట ఒకటి వస్తూ ఉంటది, ఎడతెరపు లేకుండా వస్తూ ఉంటది, ఒకదాని తర్వాత ఒకటి మిమ్మల్ని కృంగతీసేటటువంటి విధంగా వస్తూ ఉంటది. పోయిన శుక్రవారం నేను ఒక విషయాన్ని మీకు తెలియజేశాను. ఏంటి ఆ విషయం అంటే, ఆయన స్టెప్ బై స్టెప్ ఏం చేసుకుంటా వస్తున్నాడు? శ్రమను పెంచుతూ వస్తున్నాడు. వస్తా ఉన్నాడు. ఆమోస్ గ్రంథం 4వ అధ్యాయము 12 నుంచి ఈ మాటలు ఉంటాయి, 8 నుంచి ఈ మాటలు ఉంటాయి, 8వ వచనం నుంచి ఈ మాటలు ఉంటాయి. మీరు అందుకనే ప్రతి ప్రార్థన గుడికి రావాలని చెప్పేది. అప్పుడు వచ్చుంటే మీకు ఇప్పుడు ఇంకా క్లియర్ గా మీకు అర్థమయ్యేది. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. అయినను మీరు నా వైపు తిరగనై ఉన్నారు అని చెప్తా ఉంటాడు అక్కడ యోవేలు గ్రంథంలో. స్టెప్ బై స్టెప్ శ్రమ పెంచుకుంటూ వస్తా ఉన్నాడు. అయినను మీరు నా వైపు తిరగనయ్యి అంటూ చెప్పుకుంటా వస్తా ఉన్నాడు ఆయన. అంటే ఈ ప్రశ్న అడగడం ద్వారా మనకు ఇప్పుడు ఏం కలుగుతుంది? శిష్యులు నీ రాకడకు యుగ సమాప్తికి చూసాను లేదని అడిగినప్పుడు ఆయన చెప్పినటువంటి సమాధానాన్ని బట్టి ఇప్పుడు మనకేం తెలుస్తుంది? ఆయన రాకడకు కొన్ని సూచనలు మనకు తెలుస్తున్నాయి. ఈ సూచనలు ఎందుకు ఇప్పుడు మనకి? ఏమవ్వాలని ఏమవ్వాలని? మనమందరం సిద్ధపడి ఏం చేయాలి? మెలకువగా ఉండి ప్రార్థన చేస్తూ ఆయన రాకడలో ఎత్తబడేటటువంటి వారంగా మనం ఉండాలన్నటువంటి సదుద్దేశంతో ఈ విషయాలన్నింటినీ ఆయన చెప్పుకుంటూ వస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అసలు ఇక్కడ అడిగినటువంటి ప్రశ్నే అది మత్తయి సువార్త 24:3లో అడిగినటువంటి ప్రశ్నకి 2 వారాలు పడుతుంది మీకు చెప్పాలంటే. అక్కడ విషయాలు నేను చెప్పాలంటే 2 వారాలు పడుతుంది మీకు. ఎందుకంటే ఆ ప్రశ్నలో మనం అర్థం చేసుకునేది వేరు, అక్కడ ఉండేది వేరు. మొన్న ఇదైతే విపిఎస్ జరిగింది కదా, ఒక వాక్యంలో మోసే దగ్గర ఉండేది ఏంటి అని వాళ్ళు ప్రశ్న అడిగారు. అంటే వాక్యం చదివించారు, అక్కడ ఉన్నటువంటి దాంట్లో కొన్ని వస్తువులు ఉంటాయి, ఆ వస్తువులు తీసుకురామని చెప్పారు. కొంతమంది ఏం చేసి తీసుకొచ్చారు చెప్పండి? కొబ్బరి కమ్మలు, పొలలో అవి తీసుకొచ్చారు. ఒకరు మాత్రం ఏం చేశారు? కర్ర తెచ్చారు. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే మనకు తేడా తెలుస్తలేదు. దేనికి? కర్రకి కొబ్బరి కమ్మకి తేడా తెలవకనే ఈ పని మనం చేస్తా ఉన్నాం. అందుకని ఇక్కడ ప్రశ్నలో ఏమన్నాడంటే ఈ రాకడకును యుగ సమాప్తికి చూసలేంటి అన్నాడు. యుగ సమాప్తి అంటే దాన్ని మనం ఎలాగ అర్థం చేసుకుంటున్నాము? యుగ సమాప్తి అంటే చెప్పండి, మీరు ఎలాగ అర్థం చేసుకుంటారు? యుగ సమాప్తి అంటే మీరు ఎలాగ అర్థం చేసుకుంటారు? మనం అర్థం చేసుకునేది ఏంటో తెలుసా? ఈ భూమి, ఈ ఆకాశం, ఇవన్నీ కూడా లయమైపోవటానే యుగ సమాప్తి అని మనం అర్థం చేసుకుంటాం. అందుకనే 2012లో ఓ కాన్స్పిరసీ థియరీ వచ్చింది. ఏంటి ఆ కాన్స్పిరసీ థియరీ అంటే, ఈ యుగాంతం వచ్చేసి ఏమైపోద్ది చెప్పండి? ఏమైపోద్ది? ఈ భూమి, ఈ ఆకాశము ఇవన్నీ కూడా కొట్టుకుపోతాయని చెప్పేసి ఉత్కంఠనతో డిసెంబర్ 21 31గా 2012లో డిసెంబర్ 21 31 ఇది జరుగుతుందని వారు ప్రగాఢంగా విశ్వసించి అందరూ అనేక రకాలుగా ఉన్న డబ్బంతా ఖర్చు పెట్టేసుకుని ఎంజాయ్ చేసేసి ఈ ప్రాణాలు గుప్పట్లో పట్టుకుని బిక్కుమంటూ యుగ సమాప్తి వచ్చాక ఇంకా మనం కొట్టుకుపోతామన్నటువంటి ఆ కాన్స్పిరసీ థియరీలో వారు ఉండిపోయి ఎదురు చూస్తూ ఏం చేశారంటే ఆ యుగ సమాప్తి అయిపోద్ది అన్నటువంటి ఆలోచనతో బిక్కులాడుతూ ఉన్నటువంటి
ఉన్నటువంటి సమయంలో ఆ 2012 వచ్చింది, ఆ డేట్ వచ్చింది, అది వెళ్ళిపోయింది. కానీ ఏమీ జరగలేదు. ఏమీ జరగపోయేసరికి మళ్ళా ఎలాగైపోయి ప్రజలంతా ఇదంతా చెప్పండి, ఇదంతా ఒట్టిదే, ఇదంతా బోటకం, ఇదంతా వ్యర్థం, ఏమీ జరగదు, భూమి ఇప్పుడులాగానే ఉంటుంది, మనము ఇప్పుడులాగానే ఉంటాం. అదంతా వారు మూఢనమ్మకం. ఎవరు మూఢనమ్మకం? క్రైస్తవుల యొక్క మూఢనమ్మకం అని కొట్టి పారేసినటువంటి స్థితికి వాళ్ళు వచ్చేసారు. ఎందుకు వాళ్ళు అలా చేశారు అంటే వారికి అర్థం కాలేదు. యుగ సమాప్తి అన్న మాటకి ఈ యుగాంత అంటే ఈ భూమి అంతానికి వారికి అర్థం కాలేదు, ఆ మాట అర్థం కాలేదు. యుగ సమాప్తి అంటే నేను చెప్తాను మీకు ఇప్పుడు అర్థమైన. యుగ సమాప్తి అంటే ఏంటి? ఇప్పుడు మనము ఏ కాలంలో ఉన్నాం చెప్పండి, ఏ కాలంలో ఉన్నాం? కృపాకాలం. దీన్నే ఒక యుగం. 4 యుగాలు జరిగింది ఇప్పటికి మనకి. ఆదాము కాలం నుంచి ఇప్పుడు వరకు ఎన్ని యుగాలు జరిగినాయి అంటే 4 యుగాలు జరిగినాయి. మొదటి యుగము మనస్సాక్షి యుగం. మనస్సాక్షి యుగం ఎక్కడి నుంచి? ఆది కాలం నుంచి అబ్రహాం వరకు కూడా మనస్సాక్షి యుగం జరిగింది. అక్కడి నుంచి అబ్రహాము కాడి నుంచి యేసుక్రీస్తు ప్రభు వారి వరకు కూడా ఏ యుగం జరిగింది? ధర్మశాస్త్ర యుగం జరిగింది. ఏ యుగం? ధర్మశాస్త్ర యుగం జరిగింది. ఇప్పుడు యేసు ప్రభు కాలం నుంచి ఇప్పటి వరకు ఏ కాలం జరుగుతుంది? కృపాకాలం, అంటే కృపాయుగం జరుగుతుంది. యుగం అంటే మనుషులకు సంబంధించింది, భూమికి, ఈ ఆకాశానికి, సూర్యునికి, చంద్రునికి సంబంధించింది కాదు యుగం అంటే ఇప్పుడు ఇది అంతమయ్యేటటువంటి స్థితి. వాళ్ళు అడుగుతున్నారు, శిష్యులు అడుగుతున్నారు, దేని అడుగుతున్నారు? నీ రాకడకును ఈ యుగ సమాప్తిని చూసలేండి అని అడిగారు. అంటే మేము అర్థపడటానికి, లేకపోతే మేమందరం నశించుకోవడానికి చూసలేండి అని అడుగుతుంటే దాన్ని లోకం ఎలా తీసుకుంది చెప్పండి? లోకం ఎలా తీసుకుంది దాన్ని? ఆ మాటను అర్థం చేసుకుని యుగ సమాప్తి అంటే ఏమనుకున్నారు వాళ్ళు? భూమి, ఆకాశము ఇదేమి, సూర్యుడు, చంద్రుడు ఇవేమి లేకుండా ఏమైపోతారు? మొత్తం లయమైపోతుంది అన్నటువంటి ఉద్దేశాన్ని వారు ఆలోచన చేసి దాన్ని బట్టి ఒక సినిమా కూడా తీసేశారు. ఆ దినాలు 2012 యుగాంతం అనే సినిమా కూడా తీసేశారు. అంటే వారు అర్థం చేసుకోవటంలో లోపం, కానీ చెప్పటంలో మాత్రం కరెక్టే ఉన్నారు. వీరు అడగటము కరెక్టే, యేసు ప్రభు వారు చెప్పింది కూడా కరెక్టే, కానీ మనం అర్థం చేసుకోవటంలో లోపాన్ని మనం కలిగి ఉన్నాం. యుగ సమాప్తి అంటే మనుషుల యొక్క ఈ యుగం, ఈ కృపాయుగం ఎప్పుడుతో సమాప్తం అవుతుందని వారు అడిగినప్పుడు ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. ఏం చెప్పుకుంటూ వచ్చాడంటే నోవహు కాలంలో జరిగినట్లుగానే మనుష్య కుమారుడి కాలంలో కూడా జరుగుతుంది. అంటే మత్తయి సువార్త 24లోనే ఉంటారు. జరుగుతుంది. పెళ్లి చేసుకుంటూ, పెళ్లి గిచ్చుకొస్తూ, తిరుచు, త్రాగుచూ, ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అంటే ఇది ఒకటే మనకు తెలుసు. నోవహు కాలంలో జరిగినట్లుగా మనుష్య కుమారుడి కాలంలో జరిగిందంటే ఈ 2 మాటలే మనం చెప్తాం. కానీ వాస్తవానికి చాలా లోతుగా వెళ్ళాలంటే చాలా విషయాలు ఉన్నాయి అందులో చెప్పడానికి. కానీ కూడా అది నా కాన్సెప్ట్ కాదు కాబట్టి దాన్ని నేను పక్కన పెడుతున్నా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే ఆ కాలంలో జరిగినట్లుగా జరుగుతుంది. మనుషులు ఈ విధంగా లైవ్ అవుతారు, ఈ విధంగా తెగుళ్ళు వస్తాయి, ఈ విధంగా వ్యాధులు వస్తాయి, ఈ విధంగా కరువులు వస్తాయి, ఈ విధంగా కాటకాలు వస్తాయి. ఇప్పటికే వచ్చినాయా లేదా మన మీదకి? ఇది మనోడి దాకా యుద్ధం అంటే మనం ఏమనుకున్నాము?